వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం సీరియల్ ఆగస్ట్ 8 ఎపిసోడ్లో మొత్తానికి కార్తీక్ కండీషన్ పెడతాను, అదేంటో రేపు మీ ఇంట్లోనే చెబుతాను అంటూ శివన్నారాయణ సుమిత్ర దశరథ్లను వెనక్కి పంపేస్తాడు. వెనక్కి వచ్చాక అక్కడ జరిగింది అంతా జ్యోపారులకు చెబితే పారు రివర్స్ అవుతుంది. అలా ఎలా మాట ఇచ్చివస్తారు? వాడు ఏం కండిషన్ పెడతాడో తెలియదు కదా అంటుంది. మన వల్ల జరిగిన తప్పు చిన్నది కాదు అత్తయ్యగారు, వాళ్ళు ఏది అంటే అది మనం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అంటుంది జోని కోపంగా చూస్తూ సుమిత్ర. ఇక ఆ ముగ్గురూ వెళ్ళిపోయాక జో పారులు కార్తిక్ పెట్టిన కండిషన్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తారు. అయితే పారు మనసుకి ఒక ఆలోచన తడుతుంది. బహుశా అందరి ముందు దీపకాళ్లమీద పడమని అడుగుతాడు కాబోలు. అదే జరిగితే నేను చచ్చినా ఆ పని చెయ్యను అంటుంది జో. అదే అడుగుతారు అన్న గ్యారంటీ లేదు. మనమనుకున్న కండీషన్ అయితే వాడు కార్తీక్ ఎందుకవుతాడు? వాడు మన ఊహలకు అందడు కదా అంటుంది పారు. మరి కండీషన్ ఏమై ఉంటుంది అంటుంది జో. అదే తెలియడం లేదు అంటుంది పారు. ఇద్దరూ అదే విషయం గురించి తెగ ఆలోచించుతూ ఉంటారు. ఇక పారు పేపర్ మీద 1, 2 అని రాసుకుని ఇది అడుగుతాడా ఇది అడుగుతాడా అని లెక్కలేసుకుంటూ ఉంటే శివనారాయణ వచ్చి ఏంటి లెక్కలేస్తున్నావ్? ఏంటి సంగతి అంటూ ఆరా తీస్తాడు. ఏం లేదండి, ముందస్తు లెక్కలు, ముందస్తు జాగ్రత్తలు అంటుంది పారు తిప్పుకుంటూ పైకి లేచి. ఎందుకో అంటాడు శివనారాయణ. అప్పుడే దీపకార్తీక్ లోపలికి రావడం చూసిన పారు అందుకు అని సైగ చేస్తుంది శివనారాయణకు. కార్తీక్ దీప లోపలికి నడిచివచ్చేలోపు జో వస్తుంది కిందకు. దీప జో ఒకరిని ఒకరు చూసుకోగానే తాళి తెగిన సీన్ ఇద్దరికీ గుర్తొస్తుంది. కార్తీక్ కారు తాళాలు తీసుకోవడానికి ముందుకు వెళ్లి వెనక్కి వస్తాడు. ఈలోపు సుమిత్ర దశరథ్ కూడా వస్తారు. ఇక అంతా కలిసి కార్తీక్ని కండిషన్ ఏంటి అని ఆరా తీస్తారు. నా కూతుర్ని తప్పు చేసిన మనిషిలా చూడకూడదు అంటే మీరు క్షమాపణ అంగీకరించాలి. అందుకు ఏం చేయాలో చెప్పు, మేమంతా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామంటుంది సుమిత్ర. కార్తీక్ మౌనంగా ఉంటాడు. బావ చెప్పకపోతే దీప చెప్పచ్చు కదా అంటుంది జ్యో. మా బావ ఏమడగాలి అనుకుంటున్నారో నాకు కూడా తెలియదు అంటుంది దీప. విన్నావా సుమిత్ర, మొగుడు ఏమడగాలి అనుకుంటున్నాడో భార్యకు తెలియదు అంట. విన్నావా సుమిత్ర, చెవిలోపులు పెడుతోంది అంటుంది వెటకారంగా. నువ్వు ఏమడగాలి అనుకుంటున్నావో చెప్పు అంటాడు శివన్నారాయణ. వద్దు సార్, కొన్ని మనం చెయ్యలేం అంటే కొన్నింటికి న్యాయం చెయ్యలేమంటాడు కార్తీక్. నువ్వు ఏమడుగుతావో అడుగు, నేను న్యాయం చేస్తాను అంటుంది సుమిత్ర. ఈ మాట మనస్ఫూర్తిగానే అంటున్నారా అంటాడు కార్తీక్. వెంటనే దశరథ్, అడగరా, నా భార్య తరపున నేను మాటిస్తున్నాను అడుగు అంటాడు. అడుగుతున్నాను అంటాడు కార్తీక్. వెంటనే శివన్నారాయణ, అడగరా, నా కొడుకు తరపున నేను మాటిస్తున్నాను అంటాడు. సరే, ఇంతమంది నాకు నా భార్యకు న్యాయం చేయడానికి ముందుకొచ్చారు కాబట్టి అడుగుతాను, కాని ఇంట్లో అందరి సమ్మతం కావాలి అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అనగానే పారు అందుకుంటుంది. అంటే మా ఇద్దరి గురించి అంటున్నావా? సరే, నేను సరే అంటున్నాను. ఇదిగో జ్యోత్స్నా, నువ్వు ఊ అను, అనవే అను అంటుంది కంగారుగా. వెంటనే జోకింట్లో పెద్దలు ఉన్నారు. వాళ్ళు సరే అన్నది నాకు సమ్మతమే, వాళ్ల మాటే నా మాట. అడుగు బావా అంటుంది జ్యో. వెంటనే కార్తీక్, చూశావా దీపా, జ్యోత్స్నా మేడంగారు పద్ధతులు ఆ మాత్రం ఫాలో అవుతారులే అంటాడు సంబరంగా. దెప్పింది చాలే, అడుగు అంటుంది పారు. సరే వినండి అంటాడు కార్తీక్. ఇటు దీపకు అటు జ్యోకి ఏం చెబుతాడా అని మనసులో కంగారొస్తూ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో తాళి తీసే సందర్భం ఒక్కటే, అది తన భర్త చనిపోయినప్పుడు. అంతవరకు ఆ తాళి శరీరంలో ఒక భాగమై అలంకరమై గుండెపై వేలాడుతుంది. ఒక్కసారి ఏ కారణం చేతైనా అది తెగితే ఆ ఇల్లాలు చావు వచ్చినట్లు ఉలిక్కిపడుతుంది. అలాంటి నరకం నా భార్య 24 గంటలుగా పడుతోంది అంటాడు కార్తీక్. ఆ దోషం పోయేలా చెయ్యాలంటే మేము ఏం చెయ్యాలో చెప్పరా అంటుంది సుమిత్ర. నా భార్యకు
నాకు పెళ్లి చెయ్యండి అంటాడు కార్తీక్. అంతా షాక్ అవుతారు. ఇది చాలా చిన్న విషయం కదరా. సుమిత్ర, నువ్వు వెళ్ళి పసుపుతాడు సిద్ధం చెయ్యంటాడు దశరథ్. దశరథ్ అలా అనగానే కార్తీక్ మావయ్య అని పిలిచేసి, సారీ అలవాటులో పొరబాటు. చిన్నసారు, పెళ్ళి అంటే మీరు నాకు పసుపుతాడు చేతికిచ్చి కట్టేరా అంటే నేను కట్టేయడం కాదు, ఆల్రెడీ పసుపు కొమ్ము కట్టాను. దీప అమ్మానాన్నల చేతుల మీదుగా పెళ్లి జరిపించాలి అంటాడు కార్తీక్. అంత షాకవుతారు మళ్ళీ. ఇక పారు అయితే, ఏంటి దీప అమ్మనాన్నల చేతుల మీదుగా జరిపించాలా అంటే మేమంతా పైకి పోవాలా, లేదంటే పైన ఉన్న వాళ్లను కిందకు రప్పించాలా? పోని పైనున్న అమ్మనాన్నలైనా అసలైనోళ్లు కాదే, అనాథకు అమ్మానాన్నలను ఎక్కడినుంచి తీసుకొస్తాంరా అంటూ వెటకారం చేస్తుంది పారు. మరోసారి నా భార్యను అనాథ అంటే ఊరుకోను పారు అంటూ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అదేం కోరిక, లేని వాళ్లను ఎలా తేవాలి అంటుంది సుమిత్ర కూడా. ఇక దశరథ్ కార్తీక్తో, రే కార్తీక్, వేరే దారి ఉంటే చెప్పరా, పెళ్లి చేస్తాం మేము, కాని అమ్మనాన్నలు ఎక్కడినుంచి వస్తారు అంటాడు. దారి ఉంది, నువ్వు అత్త దీపకు కన్నవారి స్థానంలో ఉండి ఈ వేడుక జరిపించాలి అంటాడు. అక్కడితో అంతా షాక్ అవుతారు. ఎపిసోడ్ అయిపోయింది. అయితే మాట ఇచ్చారు కాబట్టి ఒప్పుకునే తీరతారు. దీప కార్తీక్లు పెళ్లిపీటలు ఎక్కుతారని మాట. నిజానికి సీజన్ 1లో ఒక గుడిలో దీప మెడలో కార్తీక్ తాళి కట్టేస్తాడు. ఇక కొన్నేళ్ల తర్వాత అందరికీ అన్ని నిజాలు తెలిసిన తర్వాత తమ పిల్లలు శౌరిహిమతో కలిసి అత్త సౌందర్యవారిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుతుంది. నాటి వైభవం కార్తీక దీపం అభిమానులకు మళ్లీ రాబోతుందని మాట. చూద్దాం ఏం జరుగుతుందో.